నమస్తే. మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ తర్వాత ఇంట్రడక్షన్ చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఏంటి సృష్టి వ్యక్తమైన తర్వాత వచ్చినటువంటి ప్రకృతి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సత్వతమ రజోగుణాలు సృష్టి వ్యక్తమైన తర్వాత ఆ ఆ ఆ ఆ జ్ఞానంలో ఏ శక్తి అయితే ఉందో అలానే దత్తాత్రేయుడు అనేటువంటి ఆయన అదే శక్తితోటి ఉద్భవించడం జరిగింది. ఉద్భవించడం అంటే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే పుట్టడం కాదు, వ్యక్తం అవ్వడం. అంటే ఏంటి, అల్టిమేట్గా ఉన్నదంతా ఒకటే. ఆ జ్ఞానం అనేటువంటి విషయం చెప్పిన తర్వాత మనకి కనపడుతున్న ప్రతిదీ కూడా ఆ జ్ఞానంలోనే భాగం తప్ప మళ్ళీ వాళ్ళు వేరు మనం వేరు సపరేట్ కాదు. అది అద్వైత సిద్ధాంతం. ఇంకా చెప్పాలంటే ఏంటి, అద్వైత సిద్ధాంతం అంటే ఏంటి, ఉన్నది ఒకటే అంటే అది మన దగ్గరే ఉన్నది అని. మరి ఆ విషయాన్ని గ్రహించాలంటే మన దగ్గర డిఫరెంట్గా ఉన్నటువంటి ద్వైతానికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి కదా. ప్రపంచం ఉంది, తర్వాత ఇంకోటి ఏంటి, మనుషులు ఉన్నారు, తర్వాత మనం ఉన్నాము, మనకున్నటువంటి ఇష్టాలు అయిష్టాలు కోరికలు ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కనపడుతున్నాయి, ఆ తర్వాత స్వప్నావస్థ సుషుప్తి జాగ్రత్త అవస్థ స్థితులు కనపడుతున్నాయి, ఆ తర్వాత దాంతో మనం వస్తున్నాము, ఉంటున్నాము, వెళ్ళిపోతున్నాము. ఈ వ్యవహారం అంతా మనకు కనపడుతూనే ఉంది. ఇదంతా చెప్పాలంటే ద్వైతం. ఈ ద్వైతం కాని విషయం ఏంటి, ఉన్నది ఒకే ఒక జ్ఞానం, అది త్రిపుర. ఈ స్థితులన్నిటిని దాటినటువంటి స్థితి నిరాకారం. అది నువ్వు కంటితో చూడలేవు, చెవులతో వినలేవు. కాకపోతే ఏంటి, నువ్వు గ్రహించగలవు. ఎప్పుడు గ్రహించగలుగుతావు, నీ మనసులో డిఫరెంట్గా ఉన్నటువంటి ఏ విషయం కూడా లేనప్పుడు అది ఒకటేననేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. ఇప్పుడు మనం నిజం చెప్పాలంటే మహా ఋషులు ఎవరు చెప్పినా, ఉపనిషత్తుల ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని వాళ్ళ అనుభవానికి అనుగుణంగా దాన్ని ప్రాసెస్ చేశారు. అనుభవంలో లేకపోతే వాళ్ళు ఇది అనేటువంటి విధంగా మహానుభావులు చెప్పలేరు. అనుభవం ఏంటి వాళ్ళది, ఈ కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా మన కంటెదురుగా కనపడుతున్న ప్రతిదీ కూడా భేదమే. అంటే మన కళ్ళు భేదం చూస్తాయి, చెవులు భేదం వింటాయి, నోరు భేదం మాట్లాడుతుంది, స్పర్శ భేదం చూస్తున్నది. అట్లా ఏంటి, ప్రతిదీ కూడా భేదమే. మరి ఈ భేదం పోతే తప్ప మనం సంతోషంగా సుఖంగా ఉండలేము. ఈ భేదాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఒక అత్యున్నతమైనటువంటి ఒక వ్యవహారం ఉంది, ఒక ఆలోచన అంటే భగవతత్వం అంతా కూడా జ్ఞానమే కదా. జ్ఞానం అంటే ఆలోచన. ఆ జ్ఞానం మీద నువ్వు మనసును కనుక ఫోకస్ చేసావంటే నీ కంటికి కనపడుతున్న ప్రతిదీ కూడా ఇదంతా సహజమే, ఈ జ్ఞానంలో భాగం అనేటువంటి విషయం నీకు ఎప్పుడు అవగాహన వస్తుందో, ఎప్పుడైతే భేదం పోతుందో, ఉన్నదంతా ఒకటే అనేటువంటి భావం వచ్చిన తర్వాత నాకు అది ఇష్టం, ఇది ఇష్టం, నేను కానిదేదో ఉంది, నేను అది పొందాలి, ఇలాంటి భావాలన్నీ పోతాయని ఆ మహానుభావులు కొన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారు. అంటే వాళ్ళు ఎంత అనుభవంలోకి తెచ్చుకొని చెప్పుకుంటారో మనకు తెలియదు. ఇలా ఈ ఉపనిషత్తుల సారం మొత్తాన్ని వాళ్ళు గ్రహించింది ఏంటి, అల్టిమేట్ ఏంటి, సృష్టి జరగాలి అనేటువంటి ఒక జ్ఞానస్థితి అయితే ఉంది. దానికి నామరూపాలు లేవు, ఏమీ లేవు. సృష్టి వ్యక్తమైనట్టు కనపడుతుంది. ఎలా కనపడుతుంది, ప్రకృతిలా కనపడుతుంది. ఏంటి ప్రకృతి, మనం నేల మీద నిలబడాలి కాబట్టి నేల ఉన్నది, నీళ్లు దాగి బతకాలి కాబట్టి నీళ్లు ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ మన తినింది అరగాలి కాబట్టి అగ్ని ఉన్నది, ఆ తర్వాత మళ్ళీ మన దగ్గర ప్రాణం ఉండాలి కాబట్టి గాలి ఉంది, గాలి తీసుకుంటున్నాం, వదులుతున్నాం. ఇవన్నీ ఎక్కడున్నాయి, ఖాళీ లాంటి ఒక ప్రదేశం ఉండాలి. ఏంటి ఆ ఖాళీ, ఇవన్నీ ఉన్నది ఆకాశంలోనే. ఆ తర్వాత ఎట్లుంది ఆకాశం, ఆకాశానికి తుది లేదు, మొదలు లేదు, దిక్కులు లేవు, ఏమీ లేవు. అంటే అష్టదిక్కులు అంటారు. అందుకే అష్టదిక్కులు అంటే 4 + 2 6 + 8 అన్నారు. అంటే ఏంటి, అష్ట ప్రకృతి, అష్టదిక్కులు, తర్వాత ఏంటంటే అష్టాంగ మార్గం, ఆ తర్వాత మళ్ళీ ఏంటి సాధనా చతుష్టయంలో అష్ట మార్గాలు అన్నీ. అష్ట అంటే 8 అంటే పాపం వాళ్ళు ఆ మహానుభావులు ఆకాశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పుండొచ్చు. మనం ఏ విషయాన్ని చూసినా దాని భగవతత్వానికి కనుక లింక్ చేశామంటే అది మనకు వెంటనే అర్థమవుతుంది. వాళ్ళు చెప్పింది ఏంటి, పదార్థం ఉంది, స్పిరిట్ ఉంది అన్నారు. స్పిరిట్ అంటే ఏంటి, కాస్మిక్ మైండ్ అంటే పరమాత్మతత్వం అయినటువంటి ఏ ఆకారం నామం రూపం లేని గుణం లేనటువంటి ఒక ఆలోచన కాస్మిక్ మైండ్. ఆ కాస్మిక్ మైండ్కి ఒక ఆలోచన వచ్చింది. ఏమని వచ్చింది, సృష్టి ఉంటే బాగుంటుంది అనుకున్నది, ప్రకృతి వచ్చింది, దాంతోపాటు మన మనసు, మన బుద్ధి, మన అహంకారం వచ్చి ఆ సృష్టి జరగాలి అనేటువంటి ఏ ఆలోచన జ్ఞానం అయితే ఉందో ఆ చైతన్యం మనకి వచ్చింది. మనం అంటే ఏం లేదు, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో అంటే ఈవెన్ చెట్టు, పుట్ట, పురుగు, పుట్ర, కొండలు అన్నిట్లో ఉన్నది జ్ఞానమే. చైతన్యం అంటే అర్థం ఏంటంటే జ్ఞానం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మన దగ్గర ఏమున్నాయి,
రెండున్నాయి, ఒక పదార్థం ఉంది. ఏంటి పదార్థం? నా శరీరం అనేది ఒక పదార్థం. లోపల నా దగ్గర ఏముంది? ఇది నా శరీరం అని ఎవరికి తెలుస్తుంది? నిన్న మాట్లాడుకున్నాం కదా, అది కాదు ఇది కాదు అది కాదని. మరి అది అని ఎలా నేను గ్రహించాలి? ఈ శరీరం నాకు తెలుస్తోంది. ఎవరికి తెలుస్తోంది? నా జ్ఞానానికి తెలుస్తోంది. ప్రపంచం తెలుస్తోంది. ఎవరికి తెలుస్తోంది? నా జ్ఞానానికే తెలుస్తుంది. కానీ ఏ జ్ఞానానికి తెలుస్తుంది? ఆత్మ అనేటువంటి లిమిటెడ్. ఇక్కడ మళ్ళీ మూడున్నాయి. వ్యాపించి ఉన్నది బ్రాహ్మణం, భగవతత్వం. రెండోది ఏంటి? ప్రత్యేగాత్మ. తర్వాత ప్రత్యేగాత్మ అంటే అది మనతోనే ఉన్నది. అంటే ముఖ్యాత్మ అంటారు, ప్రత్యేగాత్మ అంటారు, ప్రత్యేకమైన ఆత్మ అంటారు, వాటెవర్ ఇట్ మేబీ. అంటే ఒక జ్ఞానం. ఏం జ్ఞానం ఉంది నా దగ్గర? నేను జీవత్వం ఉంది నా దగ్గర ప్రాణం ఉంది, నా దగ్గర మనసు ఉన్నది అనేటువంటి విషయం జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. అలాగాక నా దగ్గర దేహం ఉంది, దేహాత్మ. అలాగే మనస్సు ఉంది, బుద్ధికి సంబంధించిన ఆత్మ. అట్లాగే ప్రపంచం అంటే గౌణాత్మ అన్నాడు. గౌణం అంటే ప్రపంచం అని అర్థం. అంటే ఇవన్నీ ఎవరికి గోచరిస్తున్నాయి? లిమిటెడ్ ఏరియా ఉన్న వాళ్ళకే గోచరిస్తున్నాయి. నిజం చెప్పాలంటే భగవతత్వానికి ఇది అది అని తేడా లేదు. ఎందుకు? దాని దగ్గర రెండో పదార్థం లేదు. మన దగ్గర పదార్థం ఉంది. ఇప్పుడు నా జ్ఞానంలో ఒక పదార్థం ఉంది, ప్రపంచం ఉంది. అలా భగవతత్వ జ్ఞానంలో పదార్థం లేదు. అంటే ఉన్నది ఒకటే. అందుకని దానికి ఎంతసేపటికేంటి? పదార్థం కనపడదు కాబట్టి ఆ జ్ఞానానికి, ప్రపంచానికి, జీవత్వానికి భేదం కనపడదు. ఇది ప్రిన్సిపల్. అంటే ఏంటి? ఆ జ్ఞానం ఆకారం లేదు కదా, గుణం లేదు కదా. అందుకని అది ఆ జ్ఞానం మనకు చూడదలుచుకుంటే ప్రపంచాన్ని ఎట్లా చూస్తుంది? అది జ్ఞాన దృష్టిలోనే చూస్తుంది. ఎందుకు? దానికి పదార్థం లేదు కాబట్టి. మనం చూస్తున్నాము అంటే మన దగ్గర పదార్థం ఉంది, జ్ఞానము ఉంది, రెండు ఉన్నాయి. ఇప్పుడు ఆ మహానుభావులు చెప్పింది ఏంటి? పదార్థాన్ని పదార్థంగా చూస్తూ నువ్వు జ్ఞాన దృష్టిలో ఉంటే నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి మన శంకరాచార్య గారు ఏం చెప్తారు? మనిషికి ఏం కావాలి? నాకు ముముక్షత్వం కావాలి అనేటువంటి ఒక కోరిక ఉండాలి. ఇంకా ఏం చెప్తాడంటే, నాకు ముముక్షత్వం కావాలి అనేటువంటి కోరిక, మనకు ఒక మానవ జన్మ రావడము, ఒక మంచి గురువు దొరకటము, లేదు అంటే ఒక సద్గ్రంథం, ఒక మంచి విషయాన్ని వినే అవకాశం చేసుకొని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మన దగ్గర ఉండడం అంటే ఇది పూర్వజన్మ సుకృతం అయితే తప్ప కుదరదు అంటాడు. ఇంకా చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం కూడా కాదు. నాకు సుఖము దుఃఖము వచ్చిందంటే నేను ఏదో పాపం చేశాను, పుణ్యం చేశాను, దానికి సంబంధించింది నేను అనుభవంలోకి తెచ్చుకొని ఆ అనుభవాన్ని వదిలించుకోవటానికి ఈ జన్మ తెచ్చుకున్నాము అని అనుకోవచ్చు. అలా కాకుండా ఉన్నది ఒకటే భగవతత్వం, అంతా ఉన్నది అదే, నా దగ్గర కూడా ఉన్నది అదే అనేటువంటి విషయాన్ని గ్రహించాలనేటువంటి ఆలోచన రావడం, కొద్దో గొప్ప గ్రహించగలగడం, దీన్ని అద్వైత వాసన అంటారు. ఈ అద్వైత వాసన రావాలి అంటే ఆ భగవతత్వ కృప లేనిదే రానే రాదు. మీ అనుభవంలో మీరే చూడండి. మనము ఫస్ట్ ఏం చేస్తాము? మనము ఏ కోరిక పెట్టుకోకుండా ఒక పని చేసి అందరి కోసం అన్నట్టు చేయటం మొదలు పెడతాము. ఆ చేయటం చివరికి ఏమైపోతుంది? నిష్కామ కర్మగా అయిపోతుంది. ఏం ఫలితం ఆశించం. అంటే ఏదో చేస్తాము, వస్తే వస్తుంది, లేకపోతే లేదు అనేటువంటి ఒక మనసుకు ఒక తటస్థం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మన మనసుకు కొంచెం వికాసం కలుగుతుంది. అంటే బుద్ధి వికాసం వస్తుంది. రైట్ ఏంది, రాంగ్ ఏంది, ఇది మంచి పనా, ఇది చెడ్డ పనా అని కానీ కొంచెం మన వివేకంతో డివైడ్ చేసేటువంటి విషయం వస్తుంది. ఇది వచ్చిన తర్వాత అల్టిమేట్ ఏంటి? మనం కానిది ఏదో ఉంది. ఎందుకు ఇట్లా మనం అనుకున్నవి జరగడం లేదు, అనుకున్నవి జరగకపోగా వచ్చినవి మన చేతిలోకి ఉన్నవి ఇంకా అద్భుతంగా ఉన్నాయి, లేదు మన్ని వస్తున్నాయి అనేటువంటి విషయం మనకు అవగాహన అవుతుంది. అంటే ఏంటి? మనకు వస్తున్న ఏ అనుభవం అయినా మనని కొద్దో గొప్ప ముందుకు తీసుకెళ్ళడానికే తప్ప దానివల్ల మనకి ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే ఇది ప్రకృతి, వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. మరి ఉండిపోతున్నలో ఈ బాధలన్నీ ఎందుకు వస్తున్నాయి? మనము మారడం కోసం వస్తున్నాయి. ఎందుకు మారాలి? నా దగ్గరే ఆ జ్ఞానం అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఇంకా నాకు భేదం ఏంటి, దుఃఖం ఏంటి, బాడీ ఉంటే ఎంత లేకపోతే ఎంత, అటువంటి స్థితి రావాలంటే సడన్గా ఎందుకు వస్తుంది? ఈ శరీరం, ఈ మనసు, ఈ ప్రాణము నలగాలి. బంగారానికి సాన పెడితే కానీ సన్నగా తయారు చేయడానికి అవకాశం రాదు. మరి ఈ సాన పెడుతున్నది ఎవరు? మనమే పెట్టుకొని వచ్చాము. ఎందుకు? నాకు పెట్టుకోకుండా ఇలా అయ్యి అది బోలెడు పట్టణాలు తయారు చేసుకున్నాను, ఉన్నాను, వచ్చాను, అంత గోలగోలగా అయితేను ఇప్పుడన్నా నాలో మార్పు జరగాలి అని నాలో నా కోసమే నా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత కర్మని నిష్కామ కర్మగా చేయడం జరిగిన తర్వాత ఇంకా నాకు కర్తృత్వ భావాలు ఏమీ లేవు. ఏదైనా పని వస్తే భగవతత్వ పని జరుగుతుంది, లేకపోతే నేను అది పోయి చేయాలి, ఇది పోయి చేయాలనేటువంటి భావం అవసరం లేదు. నథింగ్ టు డూ, నో వేర్ టు గో, అయిపోయింది, ఇనఫ్. ఇంకా కర్మతోటి యాక్షన్ తోటి పని లేదు.
కాకపోతే ఉన్నది ఒకే ఒక భగవతత్వం. దాన్ని నేను అనుభవానికి తెచ్చుకోవాలి. ఎలా అంటే నిరంతరం ఆ భగవతత్వ ఆలోచన తప్ప, ఆ భక్తి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంటే ఏంటి, మనం చేసే ఉపాసన 24 గంటలు భగవతేచ్ఛ అనేటువంటి ఒక ఉపాసనకి ఒక భక్తికి కనుక చేరిన తర్వాత ఇప్పుడు మనం చేసే పని ఏంటి, సెకండరీ. మనం అనుకునే మాట ఏంటి, అంతా దేవుడి దయ, ఇదంతా ప్రసాదం, ఆయన ఇచ్చింది, ఆ భగవతత్వం వల్లనే అనేటువంటి భాష, యాక్షను మొదలయ్యి ఒకే విషయం మీద మనసు నిలబడుతుంది. భక్తి వల్ల మనకు రావాల్సింది ఏంటంటే ఈ మనసులో పరిపరాధ ఆలోచనలు కోరికలు అవన్నీ పోయి సింగిల్ పాయింటెడ్నెస్కి రావాలి. అందుకని ధ్యానం అంటారు. ధ్యానం అంటే ఏంటి, భగవతత్వం నా దగ్గరే ఉందనేటువంటి ఒక ఆలోచనతోటి నిశ్శబ్దంగా గ్రహించడం కూర్చుంటాం. కాకపోతే మనకి ఇంకా భౌతికంగా విపరీతమైన కోరికలు, ఆలోచనలు, ఈర్ష్యలు, ఇష్టాలు, అయిష్టాలు ఉన్నప్పుడు ఆ మనసు కూడా ఆ భగవతత్వం మీద ఆ ధ్యానంలో నిలబడడం చాలా కష్టం. కాకపోతే ఏంటంటే ఒక అలవాటు ప్రకారం ఒక అరగంట కూర్చుంటాం, లేస్తాం. అంటే ఏంటి, మనలో మార్పు జరుగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మనకే తెలుస్తుంది. ఏంటి ఆ మార్పు, మనకు ఉన్నటువంటి అనవసరపు భౌతికంగా ఉన్నటువంటి కోరికలు కొంచెం తగ్గుతాయి. నాకు ఇది ఉంటేనే జరుగుతుంది అని అనుకున్న మనం ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేటువంటి ఒక భావం వస్తుంది. ఇంకా ఏంటి, ఇంకా ఏదో భగవతత్వం విషయం, ఇంకా ఏదో ఉంది అనేటువంటి విషయంగా అర్థం చేసుకుంటూ ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అర్థమైంది, నా దగ్గర తప్ప ఇంకోటి ఏమీ లేదు, నేనుంటేనే ఇదంతా ఉంది. కానీ నిజంగా 24/7 నాకు ఆ స్థితి ఉందా? మనసు నడిపిస్తూనే ఉంది కదా, మనసుకున్నాయి కదా, ఏమున్నాయో ఏవి లేవో తెలియదు. అందుకని ఏంటి, ఆ పరమాత్మ తత్వాన్ని గట్టిగా పట్టుకుంటే, ఆ గట్టిగా పట్టుకోవడం ఇక్కడ ఏముంది, బూడిద ఆలోచనే. ఆ పరమాత్మ తత్వం ఉన్నది, భగవతత్వం ఉన్నది, జ్ఞానం ఉన్నది, అది నా దగ్గరే ఉంది అనేటువంటి ఆలోచనను నువ్వు గట్టిగా పట్టుకుంటే మిగిలిన విషయాల్లో ఉన్నటువంటి ఇంట్రెస్టు, కోపము, ఈర్ష్యలు ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. నీకు ఏది అవసరం అవుతుందో పరమాత్మ తత్వాన్ని నువ్వు ఎలా మేనిఫెస్ట్ చేస్తావు అనుకున్నావో అలా ఒక పరికరంలాగా ఉపయోగపడడం జరుగుతుంది. అంటే ఏంటి, మన కోసంగా ఇంకా మనకి ఏమీ లేదు, ఇంకా నాకేమీ అవసరం లేదు, ఆ ఒక తత్వం తప్ప అనేటువంటి విషయంగా భక్తి వస్తుంది. తర్వాత యోగం. మన దగ్గర ఉన్నటువంటి వండర్ఫుల్ పరికరం ఏంటి, మనస్సు. ఆ మనస్సే మనకు ఫ్రెండు, ఆ మనసే మనకు శత్రువు. అందుకని ఈ మనస్సు దేని ద్వారా నడుస్తుంది, ఇంద్రియాల ద్వారా నడుస్తుంది. నేను చెప్పుకున్నాను కదా, ఒక కోతి, ఆ కోతి కళ్ళు తాగింది, దానికి తేలు కుట్టింది. దాని మనసు ఎలా ఉంటుంది, మన మనసు ఇప్పటి వరకు అదే స్థితి. ఎందుకు, మనకి కర్మ చేస్తున్నాం అంటే నా లాభం కోసం చేస్తున్నాం. భక్తి అంటే మళ్ళీ అక్కడికి పోతే నాకేం వస్తుందా అని చేస్తున్నాం. తర్వాత ఇంద్రియాల మీద మనకి కంట్రోల్ లేదు. అది వస్తే ఇది, అది, ఇది అది అని రకరకాలుగా అవసరం లేనివి, అవసరం ఉన్నవి అన్నీ లోపల పడేసుకుంటూ ఉన్నాం. వస్తువులనండి, ఆలోచనలనండి. అలా ఉన్న మన మనసు. ఇంకా భగవద్గీతలో ఏం చెప్తాడు, ఒక మామూలు తెప్పలాంటి నావు ఉంటుంది, పెద్ద షిప్ కాదు, బుడ్డది. అది ఎట్లా అలలు నడిస్తే అది అలా కదులుతూ ఉంటుంది. అలా ఇంద్రియాలు మన అలా తిప్పుతున్నాయి, కదిలిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చేయాల్సింది ఏంటి, అది మనము యోగాలో మనం డిసిప్లిన్ చేసుకుంటాం. ఇంద్రియాల్లో ముఖ్యంగా ఉన్నాయి. ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయి, సృష్టిలో వ్యక్తమైనటువంటి పంచభూతాలు ఉన్నాయి కదా, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. దానికి సంబంధించి శబ్దస్పర్శ రూప రసగంధ అని వాటికి సూక్ష్మంగా ఆలోచనలు ఉన్నాయి. వాటికే తన్మాత్రలు అన్నాడు. తన్మాత్ర అంటే మన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చెవులు. అంటే తన్మాత్ర అంటే మన కళ్ళు ఉన్నాయి, కేవలం చూడడం మాత్రమే చేస్తాయి. ఇది చెట్ట, ఇది పుట్ట, ఇది సెల్ ఫోనా అని దానికి తెలియదు. ఆ విషయం తెలిసింది ఎవరికి, మనసుకు తెలుస్తుంది. అంటే ఈ ఇంద్రియాలను నడిపిస్తున్నది ఎవరు, మనసు నడిపిస్తున్నది. మనసుకు కనుక స్థిరత్వం ఉండి ఆ తర్వాత బుద్ధికి వివేక వైరాగ్యాలు కనుక ఉంటే మనసు ఎలా నడుస్తుంది, ఇది మనకు మంచిది కాదు, ఇది ప్రపంచానికి కూడా మంచిది కాదు, ఇది వద్దు, నీ పరికరాన్ని ఇంకో రకంగా మంచిగా ఉపయోగపెట్టాలి అని గైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన మొత్తం మన బుద్ధిని ఎలా వికాసం చెందించుకొని నా దగ్గర ఉన్నటువంటి జ్ఞాన స్థితిలో ఆ బుద్ధిని నిలపటం. ఎందుకంటే సపరేట్గా ఏమీ లేదు, నా దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్నది, సర్వత్రా ఉన్నది అదే. దీనికి ఫస్ట్ బేస్ ఏంది, నేను వేరు, ప్రపంచం వేరు, నేను వేరు, దేవుడు వేరు, నేను వేరు, ఏంటి స్వజాతీయం, విజాతీయం, అట్లా ఏదో 3 ఉన్నాయి. ఆ 3 అంటే ఏంటి, మనం ఎంతసేపటికి ఇప్పుడు మన దృష్టి ఏంటి, భేద దృష్టి. ఇప్పుడు భగవతత్వంలో ఫస్ట్ రావాల్సింది భేదభావం పోవాలి, కనీసం తెలియాలి. మనకు తెలుస్తుంది. ఎప్పుడన్నా మనం రియాక్ట్ అయినాము, ఎందుకు రియాక్ట్ అవుతాం, నేను అనుకున్నట్టు వాళ్ళు ఉండలేదు, నా మాట వాళ్ళు వినలేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, నేనేదో అనుకుంటే ఏదో వచ్చి పడింది. ఆ వచ్చి పడినప్పుడు మనం ఏం చేస్తాము, రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షన్ పోతుంది. ఏదైనా భగవతేచ్ఛ, ఓహో నేను మారాలని అవసరం ఉంది, నాకు ఇది ఉంది, నేను మారాను, థ్యాంక్ గాడ్, ఐ హ్యావ్ పాస్ అన్నట్టు అనే పద్ధతి మన మనసుకు రావాలి. అంటే మనం ఆ జ్ఞానస్థితిలో ఉండాలంటే ఈ స్టెప్స్ అన్నీ
దాటాలి. అంటే ఏంటి ఇప్పుడు దానికే మన ఋషులు నిన్న మన చెప్పిన బుక్కులో ఆమె ఏం చెప్పింది, ఇది నాది కాదు నాది కాదు నాది కాదని దోష దృష్టికి అలవాటు చేసుకొని నేను కాదు అనేటువంటిది ఒకటి నా దగ్గర ఉంది. ఇది బట్ ఆ నేనెవరు, అదే జ్ఞానం అన్నాడు. దీనికి ఇక్కడ ఈరోజు ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి, ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పని ఏంటి, ఇప్పుడు హేమలేఖ భర్తకి చెప్తున్నది కూడా నీ మనసును నీ దగ్గర పెట్టేసుకొని నీ మనసును అబ్జర్వ్ చేస్తూ నువ్వు విషయాన్ని గ్రహించు. స్వరూప జ్ఞానం అంటే ఏమీ లేదు, నువ్వు కానిది ఏది లేదయ్యా, అంతా నువ్వేను. నువ్వు అర్థం చేసుకున్నావంటే ప్రపంచం అర్థమవుతుంది, భగవతత్వం అర్థమవుతుంది, నీకు ఇంకా అర్థం కానిదంతా ఏం లేదు, ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది. నన్ను నేను అర్థం చేసుకొని నేను స్థితిలో ఉన్నానో నీకు కూడా అలా చెప్తాను అని చెప్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మన శంకరాచార్య గారు చెప్తాం. శంకరాచార్య గారు ఏమన్నారు, ముముక్షత్వం. ఇప్పుడు ఈ హేమలేఖడికి ఎందుకు వచ్చింది, హేమచూడుడికి భార్య చెప్పింది, అమ్మ అందం లేదు గోంగూర లేదు, నీ ఇంద్రియాలు నేను ఇబ్బంది పెడుతున్నాయి తప్ప ఇంకొకటి ఏమీ లేదు, అంతా ఒకటేను. ఈ ఒకటిని నువ్వు గ్రహించాలంటే నువ్వు విచారణ చేయాలి. నువ్వు విచారణ చేయాలి అంటే నీకు సత్సంగం ఉండాలి. సత్సంగ తర్వాత అప్పుడు నీకు విషయం అర్థమవుతుంది. అప్పుడు నీకు భగవతత్వం మీద శ్రద్ధ కలుగుతుంది. భగవతత్వం అంటే ఏమి లేదు, నిరాకారమైనటువంటి జ్ఞానమే సర్వత్రా ఉన్నదనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు అని చెప్పిన తర్వాత ఇతను కొంచెం విచారణ చేసుకొని స్ట్రగుల్ పడి మళ్ళీ ఆమెను అడుగుతాడు, ఇవన్నీ నువ్వు చెప్పినట్టు చేశాను, నాకు అసలు దేవుడు అంటే ఎవరో చెప్పు నాకు అంటాడు. అంటే కొంతమంది ఈశ్వరుడు అంటారు, కొంతమంది విష్ణుమూర్తి అంటారు, కొంతమంది బ్రహ్మ అంటారు. ఏంది గోలంటే నా అమ్మ, ఈ జ్ఞానం అనేది ఏంటి, సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం అనేది వండర్ఫుల్ జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరిని వదిలిపెట్టదు, అందరిలో ఉన్నది అదే జ్ఞానం కదా. ఇప్పుడు నేను ఇప్పుడు ఏమంటాడు దాన్ని, మూఢుడు తాగుబోతూ ఇంకా పిచ్చి పనులు చేసేవాడి దగ్గర ఉన్నది జ్ఞానమే, చీమ దగ్గర ఉన్నది జ్ఞానమే, నా దగ్గర ఉన్నది జ్ఞానమే, ఋషులందరి దగ్గర ఉన్నది జ్ఞానమే, కొండ గుట్టలో ఉన్నది జ్ఞానమే, అణువణువు ఉన్నది జ్ఞానమే. అందుకే భగవతత్వాన్ని రెండుగా చెప్తాడు. సర్వత్రా వ్యాపించినటువంటి ఆకాశంతో పోలుస్తాడు. ఆకాశానికి ఆది లేదు, మొదలు లేదు, చలనం లేదు. అలాగే అణువుతో పోలుస్తాడు. అంటే ఏంటి, మన కంటికి కనపడదనమాట. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు, దైవత్వం ఉన్నది, కానీ నేను చూడగలుగుతున్నాను, నా కంటితో చూసేది కాదు. కాకపోతే నేను చెప్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఆ భగవతత్వాన్ని ఉపాసన అంటారేమోనబ్బా. అంటే ఏంటి, ఆ భగవతత్వ భావం కలుగుతుంది. ఇప్పుడు నేను ఏదో చదివాను, ఏదో వినడం జరిగింది, కానీ ఆ చదివినది వినడం ఏమి నోట్లో నుంచి వస్తున్నట్టుగా అనిపించదు. అంటే అర్థం కాకపోతే జిస్ట్ రావచ్చు, కానీ వాళ్ళు చెప్పింది, ఆ ఋషులు చెప్పింది, ఆ తర్వాత వాళ్ళ సంస్కృతంలో మాట్లాడింది, వాళ్ళ తన్మయత్వంతో చెప్పింది, చెప్పింది, తిడతారు కూడా. బేవకూఫ్ ఏంటిది గోల నీకు అని తిడతాడు ఒక గురువు. ఇంకొకడేమి, మీరు చచ్చినా మారరు, మీరు ఏదో నా నోరు బోగని చెప్పుకుంటున్నాను కానీ మీకు ఈ ప్రపంచాన్ని మీరు వదలని ఇంకొక గురువు అంటారు. ఇంకొక ఆవిడేముంటుంది, ఇంకా ఎన్నాళ్ళు ఇంకా అయిపోయింది, ఏదో చెప్పేస్తాం అయిపోతుంది, మా పనిలో మేము వెళతామంటారు. అంటే విరక్తి. ఇప్పుడు భగవద్గీతలో ఆ మహానుభావుడు ఏం చెప్పాడు, భగవాన్ నాయన ఎంతోమంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, 1,00,000 మంది కూడా సత్యం ఏందని ప్రయత్నం చేయరు, పోనీ 1,000-2,000 మంది ప్రయత్నం చేసినా ఒక్కడు కూడా చేరడు అంటారు. అంటే ఏంటి, ఇది అట్రాక్షన్ లేదు ఇక్కడ, ఎప్పుడో ఏదో వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన విధానం తప్ప కంటికి ఎదురుగా కనపడుతున్నటువంటి వ్యవహారం లేదు. స్టార్కో హోటల్కి పోతాం, కావాల్సినవి ఆర్డర్ చేస్తాం, అట్రాక్షన్. ఆ హోటల్ చూస్తాం, ఆ టబ్స్ ఏంది, ఆ రిచ్నెస్ ఏంది, ఆ కార్లు ఏంది, అన్నీ అట్రాక్షన్. అట్లాగే షాపుకి పోతాం, డైమండ్స్ చూస్తాం, ఇంకోటి చూస్తాం. ఎంత అట్రాక్షన్ ఉండాలో ఆ భగవతత్వంలో అంత అట్రాక్షన్ ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నాడు ఆ ఋషులు చెప్పటం జరిగింది. ఎవరు, ఈవెన్ శంకరాచార్య కూడా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్తాడు ఆయన. అంటే ఏంటి, నీకు అన్నీ ఉన్నట్టు కనపడుతున్నాయి, నువ్వు చచ్చిపోయేటప్పుడు నీకేం తెలియదు, మరి ఇన్నున్న అన్నీ వదిలేసి వెళ్ళాలి. అందుకే నేను ఎలా బతకాలో నువ్వు తెలుసుకో, ఎలా చావాలో కూడా తెలుసుకోమని చెప్పారు ఆ ఋషులు. అంటే మనకు రెండూ తెలియదు, బతకడం కూడా తెలియదు కదా. బతకడం తెలిస్తే మరి ఎందుకు దుఃఖపడతాము, అక్కడ తెలియదు, ఏదో వస్తుందని అక్కడ సుఖం వస్తుందని పరిగెడుతున్నాం. కాబట్టి నిజంగా మనం బతుకుతున్నామా జీవిస్తున్నామా అనేటువంటి విషయం కూడా 190 మందికి తెలిసే ఛాన్స్ లేదు. జీవించడం అంటే ప్రస్తుతంలో వండర్ఫుల్గా మాట్లాడతావు, తింటావు, తిడతావు, తిట్టడం కూడా అవసరం వస్తాయి. అంటే ఏంటి, ఎక్కడ ఏదో బతుకుతున్నాను ఏదో ఉంటుంది, ఇలా ఉండనే ఉండదు, అది జీవించడం. మరి అలా జీవిస్తున్నామా, ఎవరు నన్ను అడిగితే ఎట్లున్నారండి మీరు అంటే, ఏదోనండి నడుస్తుందండి, బాగున్నామండి, తగ్గింది, కమ్మగా తింటారు, ఉంటారు, హ్యాపీగా నిద్రపోతారు 24 గంటలు. చచ్చిపోయినప్పుడు కూడా నేను నిజం చెప్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి.
చచ్చిపోయినప్పుడు కూడా ఏదో ఒక ఎవరైనా కనిపిస్తే అని ఏడుస్తారు తప్ప తర్వాత మళ్ళీ హాయిగా పెట్టింది అన్ని కమ్మకు తినేస్తారు, మళ్ళీ నిద్రపోతారు, అన్నీ నడుస్తూనే ఉంటాయి. మరి అంటే ఏంటి, ఇది డ్రామా అనేటువంటి విషయం తెలుసుకుంటే వచ్చినటువంటి జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. మన ఋషులు మనకి చెప్పింది అదే, వాళ్ళు గ్రహించింది కూడా అదే. భగవతత్వం ఎక్కడో లేదు, మనతోనే ఉన్నది. మనం ఏ రకంగా చూస్తే ఆ రకంగా ఉంటాం. నేను బాగా మాట్లాడుతున్నాననే భావం వచ్చిందంటే ఉంటుంది. ఏంది కొంచెం బాగా మాట్లాడచ్చు కదా అనిపిస్తే మళ్ళీ బాగా మాట్లాడలేదేమో అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇది తినే పదార్థం బాగుంది కదా అంటే వండర్ఫుల్గా ప్రతి బయట ఎంజాయ్ చేస్తాం. ఏది ఉప్పు లేదు, కారం లేదు, ఏం ఆరోగ్యం ఉంటుంది, నూనె పోయేది పాడుపోయేది, దరిద్రంగా చేసి అదే భావం ఉంటుంది. లేదు ఇవన్నీ లేకపోయినా ప్రసాదంలాగా ఎంత చక్కగా తయారు చేసిందనే భావం ఉంటే అలా ఉంటుంది. మనం వాళ్ళని చూస్తాము, వీళ్ళని చూస్తాం. అల్టిమేట్ వైజ్ అంటే ఏంటంటే దీనికి బాధపడకూడదు, దానికి గొప్పపడకూడదు. అలా బ్యాలెన్స్ స్థితి రావాలంటే ఈ ప్రపంచం అనేది ఒక నాటకం. ఇందులో ఏమీ లేదు, అంతా యాక్షన్లు. నేను వాళ్ళు చాలా గొప్పగా ఉంటే పని అవసరం ఉంటే వీళ్ళంత గొప్పవాళ్ళు లేరు. ఏమైపోయినారు రాజకీయ నాయకులు, ఏమైపోయినారు ఇందిరాగాంధీ, ఏమైపోయింది నెహ్రూ, ఏమైపోయినాడు గాంధీ తాత, ఏమైపోయినాడు చివరికి కృష్ణుడు, ఏమైపోయినాడు రాముడు, ఏమైపోయినాడు సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా, అందరూ జీవత్వంలో భరించిన వాళ్ళే. వాళ్ళ మీద చాలా రాళ్ళు పడ్డని వాళ్ళు ఎవరున్నారు? కృష్ణుడిని వాడెవడు శిశుపాలుడు 199 చాలా తిట్టి చివరికి చక్రాన్ని పంపించి తీసేస్తాడు. అంటే ఏంటి, జీవత్వంలో ఉన్నప్పుడు దగ్గరున్న వాళ్ళు కూడా సత్యాన్ని గ్రహించలేరు. అందుకని ఎవడి స్థితి ఎవడికే తప్ప పక్క వాళ్ళకి కూడా తెలియదు. జీవన్ముక్త స్థితిలో ఉన్నారు అంటే నేను ఏ స్థితిలో ఉంటే అవతల వాళ్ళు కూడా నేను అదే స్థితిలో ఉంటాం అనుకుంటాను తప్ప అంతకు మించి ఆలోచనటువంటి విషయం లేదు. ఇప్పుడు అసలు ఒక్క పావల దానం చేయనివాడు అసలు మొత్తం ఆస్తంతా ఇచ్చేసి ఊరికి పట్టేసుకొని రమణ మహర్షి లాంటి ఆశ్రమంలో ఉన్నారు అనేటువంటి విషయం వీళ్ళకి అర్థం కూడా కాదు. ఎందుకు అర్థం కాదు? వాడేదో స్వార్థం కోసం చేసుంటాడులే అంటారు. అంటే మన మనసులో ఏముందో మనం అదే చూస్తాము అంటే అర్థం ఏంటి, మన జ్ఞానానికి అనుగుణంగానే మన ఆలోచన, మన 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 మాట ఉంటుంది, వాటికి అనుగుణంగానే మన అనుభవాలు ఉంటాయి. అంటే ఏంటి, అందుకని ఏంటి, మనం ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నామంటే ఒక మనిషిని కాదు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ జీవితం అన్నీ కూడా మేనిఫెస్ట్ అయితే వాళ్ళని చూడంగానే అవి తెలిసిపోతూ ఉంటాయి. అంతే తప్ప నేనున్నాను నేను అంతా చేస్తున్నాను ఇంత చేస్తున్నది కాదు. నేను అంతా చేస్తున్నాను ఇంత చేస్తున్నాను అనేది దేనికోసం చేస్తున్నావు? భగవతత్వానికి దగ్గర అవ్వడం కోసం చేస్తున్నావా, ఇంకా ప్రపంచానికి దగ్గర అవ్వడం కోసం చేస్తున్నావా? ప్రపంచానికి దగ్గర అవుతున్నావు అంటే భగవతత్వానికి దగ్గరయ్యే ప్రసక్తే లేదు. అంటే ఇప్పుడు చెప్పింది ఆమె, నేను చెప్పినవి కాదు, ఇవాళ మా తల్లి చెప్పి అందుకని ఆమె ఏం చెప్తుంది. ఇప్పుడు మన శంకరాచార్య గారు గురించి చెప్తున్నారు, మోక్షం, ముముక్షత్వం కావాలి, మానవ జన్మ, ఆ తర్వాత మనము మన మనసు మీద పనిచేసుకోవాలి. ఆ మనసు మీద పనిచేసుకోవటంలో మన ఇబ్బంది పెడుతున్నది ఏంటి? మన ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు. ఎందుకంటే భూమితత్వం, నేలతత్వం, నీటితత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం అన్నాం కదా. తర్వాత ఏంటి, కర్మేంద్రియాలంటే ప్రాణానికి సంబంధించినవి, జ్ఞానేంద్రియాలంటే మనసుకు సంబంధించినవి. సత్వతమో రజోగుణాలు. సత్వం అంటే మనసు చెప్పదలుచుకున్నది, రజోగుణం అంటే మళ్ళీ ప్రాణం, తమో గుణం అంటే శరీరం. ఈ 3 కలిసి పనిచేస్తున్నాయి. ఈ 3 కూడా భౌతికం. ఈ 3 దాటిన స్థితి ఉన్నది అనేది త్రిపుర. ఈ స్థితులన్నీ దాటినటువంటి నిరాకారమైనటువంటి శక్తి ఉన్నది. అది నన్ను కనుక్కోకుండా చేస్తున్నది ఏంటి? నా అజ్ఞానం. ఎందుకు అజ్ఞానం? నా మనసు నన్ను ఆడిస్తుంది, అందుకు నా ఇంద్రియాలు నన్ను ఆడిస్తున్నాయి, నా కోరికలు నన్ను ఆడిస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా మనసుని ఫస్ట్ ఏంటి, శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధానం తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలి? శమ, నా మనసు, నా ఇంద్రియాల లోపలికి తీసుకెళ్ళాలి. దమ, ఇంద్రియాలు మనసు, ఈ రెండింటినీ లోపలికి తీసుకెళ్ళాలి. ఉపరతి, లోపల ఉన్నటువంటి నా తత్వంతో నేను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాలి. శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, నేను నా లోపల ఉన్నటువంటి నా జ్ఞానం తప్ప ఇంకోటి ఏం వద్దనేటువంటి శ్రద్ధ, నమ్మకం, ఆ భగవతత్వం ఉన్నది, అది నాతోనే ఉన్నదనేటువంటి నమ్మకం. శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, ఇది తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఇంకా అవసరం లేదు. సమాధాన, అప్పుడు సమాధాన స్థితిలో ఉంటావు. అప్పుడు నీకు వచ్చేది ఏం చెప్పాడు ఇక్కడ కూడా శంకరాచార్య గారు ఏం చెప్పాడు? మళ్ళీ దేవుడు వచ్చి నేను ఎత్తుకొని చంకనేసుకొని స్వర్గంలో కూర్చోబెడతాడు నా మహానుభావుడు కూడా చెప్పలా. దానివల్ల నీకు వచ్చేది వివేకం, వైరాగ్యం వస్తుందన్నాడు. వివేకం అంటే నీ దగ్గరే జ్ఞానం ఉందనేటువంటి విషయం నీకు అవగాహన వస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి? డిస్పాషన్ అంటే ఏంటి? వైరాగ్యం ఎట్లా చెప్పాలి? ఒక ఉదాహరణ, సపోజ్ నాకు షుగర్ వచ్చినప్పుడు స్వీట్ వద్దు అన్నారు. అప్పుడు నాకు స్వీట్ తినను, నేను ఎందుకు చచ్చిపోతానని భయం కదా నాకు, స్వీట్ తింటే, అందుకని అది మానేస్తాను. దాన్ని ఏమంటారు అంటే
డిప్రెషన్ అంటారు. అంటే తినాలనుంది, అది చెయ్యాలనుంది అన్ని పనులు. ఇప్పుడు పెద్దవాళ్ళని చూడండి, వాళ్ళకంతే ఎన్ని కోరికలు, అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అంటుంది, కానీ శరీరం సహకరించదు. సహకరించలేనప్పుడు ఏం చేస్తారు? ఆపేస్తారు. కానీ లోపల ఉన్నటువంటి కోరిక ఉన్నది. అంటే ఏంటి? ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటే అల్టిమేట్ మళ్ళీ చెప్పేది ఏంటి? కోరిక పోగొట్టుకోవడం. కోరిక పోగొట్టుకోవాలంటే నువ్వు హయ్యెస్ట్గా ఉన్నటువంటి జ్ఞానం నా దగ్గర ఉంది, ఈ భేదం లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు 100% నువ్వు నమ్మగలగడం. ఇప్పుడు ఏంటి? డిప్రెషన్. డిస్పాషన్ అంటే ఏంటి? నాకు షుగర్ లేదు, నాకేం బీపీ లేదు, పర్ఫెక్ట్ హెల్త్ ఉంది, ఫిట్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, బోలెడు స్వీట్స్ నా ఎదురుగా పెట్టున్నాయి, నాకు పనికి వచ్చే స్వీట్ ఏది? మిల్క్ ఉంది, ఏదో ప్రోటీన్ ఉంటుంది, షుగర్ తక్కువ ఉంటుంది, ఏదో స్వీట్ పెట్టారు, ఒకటి దీనికి తప్పలేదు, అది కూడా నచ్చింది, 10 స్వీట్స్ తిన్నాము, మళ్ళీ అక్కడ కూడా నీకు డిస్పాషన్ లేదు. అంటే డిస్పాషన్ అంటే వైరాగ్యం ఉండాలి. అంటే ఏంటి? అన్నీ నా ముందు ఉంటాయి, నాకు ఏది అవసరం అవుతుందో అది నేను వాడుకోగలగాలి. కానీ చాలామంది చూస్తే ఏమనుకుంటారు? వీళ్ళు పీనాస్ వాళ్ళు, వీళ్ళ బోలే డబ్బులు ఉన్నాయి, అయినా వీళ్ళు ఖర్చు పెట్టడం లేదు అనుకుంటారు. డబ్బులు ఉంటే ఖర్చు పెట్టాలా? పెట్టకూడదు. ఎందుకు? అది వేరే మంచి పనికి ఉపయోగపడచ్చుగా. ఇప్పుడు నేనే పోతాను, నేను అది కొనుక్కుంటాను, ఇది కొనుక్కుంటాను, అది తింటాను, ఇది తింటాను అంటే అర్థం ఏంటి? నా కోసం, నాది 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 అనేటువంటి భావం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నాది కాదు, సమిష్టి ఉంటుంది, అది ఇంకో మంచి పనికి ఉపయోగపడుతుంది సమిష్టిగా. అప్పుడు డబ్బులు తెప్పెట్టుకున్న వాళ్ళు కూడా దుబారా చేయడం లేదు. రేపు భగవతత్వంలో ఏం పనికి ఉపయోగపడుతుందో? ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి నేను పోయి ఉన్నా లేకపోయినా అన్నీ కొనేసి అన్ని డస్ట్బిన్లో పారేయాలా? ఎంత మూఢత్వం అది! ఇప్పుడు నువ్వు చూడబ్బా, నిజంగా నేను చెప్పకూడదు అని పిల్లలు వింటారేమో నాకు తెలీదు, అమెరికాలో డస్ట్బిన్లో పారేసినంత నేను ఎక్కడ చూడలే. ఎందుకు? అన్ని వాడు బిజినెస్ కోసం ఎంత బిజినెస్ నడుస్తుందంటే, వాడు కాస్కోలో పీసుకోలు ఉంటాడు, వాడు ఒకటో రెండు అమ్మడు, ఇన్ని అమ్ముతాడు. అవన్నీ ఏం చేసుకుంటారు వాళ్ళు? సగం వాడినంత వాడతారు, వాళ్ళకి టైం కూడా ఉండదు, తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేస్తారు. అంటే అంతే కదా, వాడని ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వడానికి మన ఇండియాలో కుదరదు. ఎందుకంటే ఒకసారి కట్ చేశారు అంటే అది వాళ్ళకి ఎటికసీ అంటాడు మా బాబు. మరి ఇందులో ఈ పారేస్తున్న ఎవరికైనా ఇచ్చి చావచ్చు కదా మనం అంటే, అమ్మ లేదు ఇక్కడ ఎటికసీ, అట్లా మనం కట్ చేసిన ఇవ్వకూడదు. ఈవెన్ వాడమైన కేకు వాడెదురుగా కట్ చేసి వాడికి ఒక ముక్కు ఇచ్చినా వాడు తీసుకోవడం, ఇవ్వకూడదట. అంటే ఏంటి? మరి ఏందో వాళ్ళ కల్చర్లు మనకు తెలియదు. మనకేంటి? అతిథి దేవోభవ అని మన కల్చరు. మన దగ్గర ఉన్నది ఏదైనా పక్కోడికి పెట్టి కానీ మనం తినం, ఇది మన కల్చర్. అక్కడ వాడండి ఈవెన్ ఏదైనా సరే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే, ఎవరు ఊరికి పెట్టరు, పెట్టినా భయం మళ్ళీ ఏమవుతుందో అని. అందుకనేంటి? ఏదైనా ఇవ్వదలుచుకున్నా సీలుడు ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడ పడేసి వస్తారు. అంటే ఏంటి ఇదంతా? అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకునే టాపిక్ డీవియేట్ అయిపోయినట్టున్నా. అంటే అర్థం ఏంటంటే మన మీద మనం పనిచేసుకోవాలి అల్టిమేట్. అంటే ఏంటి? సమాధానం అంటే మనం సమాధి స్థితికి రావాలి. ఇప్పుడు ఇందాక మాట్లాడుతుంది సారీ వివేకం, వైరాగ్యం. ఇప్పుడు ఈ వైరాగ్యం, ఇప్పుడు ఈ వివేకం ఏంటి? ఇప్పుడు మనం ఈ సాధన అంతా చేసినంత వరకు మన శంకరాచార్య గారు చెప్పినట్టు వచ్చేది ఏంటి? మనకి వివేకం, వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి? డిస్పాషన్. మనకు అన్నీ ఉంటాయి, అవి మనకు అవసరం లేదు. అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం, మన చేతులుగా ఉన్నది మనకు అవసరం లేదు, దాన్ని ఏది కోరుకోదు. ఎక్స్క్యూజ్ మీ. మన ఎదురుగా లేని మనుషుల గురించి 24 గంటల ఆలోచించి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని ఇంకా డిస్కషన్ పెట్టాం. మన ఎదురుగా లేని వస్తువు గురించి ఆకారం బాగుంది, అది ఎరుపు రంగులో ఉంది, దానికి వెనక తోక ఉంది, ముందు 2 చక్రాలు ఉన్నాయి, దాని గురించి ఇమాజినేషన్ కల్పనలు ఇవన్నీ మనసు ఆడిస్తున్నటువంటి నాటకం అని వయసుకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నది ఇద్దరే, ఒకళ్ళ వయసు, రెండు అదర్వైజు. వైజ్ అంటే ఏంటి? కొద్దిగా గొప్ప జ్ఞానస్థితి తెలుస్తుంది. అదర్వైజ్ అంటే అవేం తెలియదు. వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు నిన్న మనకు ఆ మహాతల్లి చెప్పింది కదా, ఈ బుద్ధి, ఈ జ్ఞానం అనుకున్నటువంటి బుద్ధి ఫ్రెండ్, ఈ బుద్ధి వెళ్ళి మోహం అజ్ఞానాన్ని పట్టుకొని, అజ్ఞానం ఒక కొడుకుని కానీ ఒక మోహాన్ని కానీ, ఆ మోహాన్ని తీసుకొచ్చి ఒక అస్థిరుడు అనేటువంటి మనసును పడేసి, ఆ మనసు వచ్చి చెంచలం, చపలం, కోరికలు, ఇంద్రియాలు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, తర్వాత ఇంకోటి ఏంటి? మళ్ళీ ఇంకొక ఆశని పెళ్లి చేసుకొని, ఆ ఆశకి మళ్ళీ 2 పిల్లలు పుట్టి, క్రోధం, కోపం, కావాలి అని ఈ పట్టణాన్ని, ఈ ప్రాణాన్ని వేసుకొని అక్కడికి తిరిగి మళ్ళీ తిరిగి ఎన్ని జన్మలో ఏమో మనకు తెలియదు. ఆ మహానుభావులు చెప్పింది మనం చెప్పటమే. అందుకని అప్పుడు రియలైజేషన్ వచ్చినప్పుడు అప్పుడు మన బుద్ధిని ఉపయోగించి అప్పుడు ఆ బుద్ధికి వివేక వైరాగ్యం తెచ్చుకొని, ఇది నాకు అవసరం లేదు, ఓహో నేను ఇట్లా మనసుకి ఏమీ పెట్టుకోకుండా నా జీవత్వాన్ని నేను ధర్మబద్ధంగా వాడినప్పుడు, అందుకే చెప్తాడు కదా దీవించేటప్పుడు, ధర్మ అర్థ కామ మోక్ష సిద్ధిరస్తు అంటాడు. 4 ఒకటే. ఎట్లా ధర్మం? శరీరాన్ని ధర్మంగా వాడతావు, అర్థాన్ని ధర్మంగా సంపాదిస్తావు, కామాన్ని ధర్మంగా చేస్తావు. ఎంతసేపు కామం ఏదైనా నోట్లో పెట్టుకుంటే నాలుక టేస్ట్ బడ్ అనేది అంగుళం కూడా ఉండదట. నోట్ల నుంచి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత యాపిల్ అయినా ఒకటే, గులాబ్ జామ్ అయినా ఒకటే, దాన్ని ఏమంటారు రసగుల్లా అయినా ఒకటే. పొరపాటున మనము చెప్పకూడదు, కానీ కక్కితే అన్నీ వచ్చేస్తాయి ఒకేసారి, కక్కకపోతే డైజెస్ట్ అయ్యి అవన్నీ వెళ్ళిపోతాయి. మరి ఆ టేస్ట్ బడ్ ఎంతసేపు? చిన్నది ఇంతసేపు.
కానీ ఆ టేస్ట్ బడ్, ఆ ఇంద్రియం అనేది మన్ని పట్టుకొని రకరకాలుగా ఆడిస్తున్నది. అట్లాగే అంటే అట్లా అలాగే వస్తువులు, అలాగే మనుషులు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇవన్నీ మనం ఏం చేయమన్నారు? ఏమి ఇప్పుడు ధర్మం, అర్థం అన్నాం కదా, కామం, లాస్ట్లో ఏంటి? మోక్షం. మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే స్వర్గం, సుఖం, నరకం కాదు, అవర్ స్టేట్ ఆఫ్ మైండే. నా మనసుకి ఏ దుఃఖం లేకుండా హ్యాపీగా ఉన్నాను, స్వర్గం, మోక్షం. ఆ తర్వాత పిచ్చి ఆలోచనలే నా మనసుకు లేదు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్, అనవసరమైన ఆలోచన ఒకటి రావడంతో నెక్స్ట్ థాట్ నాకు తెలిసిపోతుంది, దాన్ని మనం కట్ చేయడం జరుగుతున్నాం. ఆ చేస్తూ మళ్ళీ తీసుకెళ్ళి భగవతత్వం మీద మన ఆలోచన పెట్టగలుగుతున్నాం. అప్పుడేంటి? అప్పుడు వచ్చేసేసేటప్పటికి అది అది ముక్తి. ముక్తి, మోక్షం అంటే మన మనసుకు వచ్చినటువంటి స్థితులే. నాకు ఇంకా ఏ కోరిక లేదు అంటే ఆటోమేటిక్గా నీ మనసుకు ఎలాంటి ఆలోచనలు లేవు, నువ్వు జ్ఞానస్థితిలో ఉండవు. అట్లా ఎలా నువ్వు ఈ పరికరాన్ని వాడాలి అనే ఆ మహాతల్లి హేమలేఖ చంద్రచూడుడికి చెప్తుంది. అందుకని ఏముంటుంది? నువ్వు ముందు మనసులో వచ్చినటువంటి ఆలోచనలు గ్రహించు. ఆల్రెడీ నువ్వు ఇవన్నీ చేసి విచారణకు వచ్చావు, సత్సంగంలో ఉన్నావు, అనవసరపు ఆర్గ్యుమెంట్లు చేయవాకు. నేను నీ భార్య అని నీ మంచి కోసమే చెప్తాను కదా, ఆ మంచి కోసం చెప్పింది నువ్వు పాజిటివ్గా అర్థం చేసుకో, శ్రద్ధతో అర్థం చేసుకో, దాన్ని నువ్వు ఆచరణ తెచ్చుకోవడానికి ట్రై చెయ్యని ఈ పాత్రలన్నీ సృష్టించి మనకి చెప్పటం జరిగిందబ్బా. ఇది అసలు చెప్పుకుంటూ పోతే ఇది అసలు అంతు లేదు. అంటే వాళ్ళు ఎక్కడ దేవుడి గురించి నిజంగా భగవద్గీతలో కూడా చూడండి, భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు? మన విషాదానికి కారణం మన అహంకారం, మమకారం అన్నాడు. అహంకారం అంటే మన శరీరం, మమకారం అంటే మన మనసులో వస్తున్నటువంటి ఆలోచనలు. ఇవి రెండు దాటితే అల్టిమేట్గా మోక్ష సన్యాస యోగం అని లాస్ట్ చాప్టర్ చెప్పాడు. ఇవన్నీ దాటిపోతే నువ్వు మోక్ష స్థితిలో ఉంటావు. అహంకారం, మమకారంలో ఉన్నప్పుడు ఎట్లా చేస్తావు? అన్నీ లాజిక్లా, వీళ్ళ తెలుసులే, వీళ్ళేం ఆచరించటం లేదులే, అది లేదు, నీకేం తెలుసు వీళ్ళు ఆచరిస్తున్నారో లేదో నీకు తెలియదుగా, వాళ్ళ మానసిక స్థితి నీకు తెలియదు కదా. అయినా సరే నీ మనసుకు అనుగుణంగానే అవతల వాళ్ళందరూ ఉన్నారనేటువంటి ఆలోచన చేస్తూ మన బుద్ధి లిమిటెడ్గా ఉంటే లిమిటెడ్ ఆలోచనలు, లిమిటెడ్ విషయాలే చూస్తావు. నీ బుద్ధి ఎక్స్పాండ్ అయితే నువ్వు ఎక్కడా కూడా నెగటివ్ చూడవు. ఎందుకు? నీ దగ్గర ఉన్నది ఒకటే జ్ఞానం, నా దగ్గర ఉన్నటువంటి ఒకటే జ్ఞానం అనేది నువ్వు గ్రహిస్తావు అనేటువంటి విషయం చెబుతూ నీ స్వరూపాన్ని నువ్వు గ్రహించు. స్వరూపం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? స్వరూప స్థితిలో లేము, స్వభావ స్థితిలో ఉన్నాం. నీ ఆత్మ నువ్వు గ్రహించు. ఆత్మ అంటే జ్ఞానం. ఇప్పుడు మనం జ్ఞాన స్థితిలో ఉన్నామా? లేదు, 99 విశేషాలే, అనాత్మ స్థితిలో ఉన్నాము. తర్వాత నువ్వు సామాన్యంగా ఉండు, నువ్వు విశేషాలు తగిలించుకోవాకు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? విశేషాల్లో ఉన్నాం. నేనిది, నేనది, నేను ఇంకో చోటకి వెళ్తాను, నేను అక్కడ ధ్యానం చేస్తాను, నేను మా వాళ్ళు ఇంత దూరం ఉన్నారు, మేము పోయి ప్రపంచాన్నంతా మారుస్తున్నాం. విశేషాలు విశేషాలు విశేషాలు. ఈ విశేషాలన్నీ పోవాలి. నువ్వు లేదు ఇక్కడ మార్చడానికి. నిన్ను నువ్వు మార్చుకో. నువ్వు మార్చుకోవడం అంటే నువ్వు జ్ఞానస్థితిలో ఉండు. అప్పుడు నువ్వు ఏమన్నా చెయ్యి, తప్పులేదు. నీ ద్వారా జరుగుతుందంతా భగవతత్వ పనే. నువ్వు ముందు నా మీద నాకు కంట్రోల్ లేకుండా నేను పోయి ఏం ప్రపంచాన్ని ధరిస్తాను అని చెప్తున్నాడు. అందుకని సామాన్యంగా ఉండు, విశేషాలు తగిలించుకోవాకు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు వచ్చిన కొత్త పాయింట్ వచ్చింది, పదార్థము, స్పిరిట్. పదార్థ స్థితిలోనే ఉన్నాం, ఇంకా ప్రపంచం పదార్థం, నేను పదార్థం, నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం అనేటువంటి వ్యవహారంలో ఉన్నావు. నువ్వు పదార్థం కాదు, నువ్వు స్పిరిట్, నువ్వు కాస్మిక్ మైండ్, వండర్ఫుల్ ఎక్స్పాండ్ చేసినటువంటి ఆలోచన, జ్ఞానం, నువ్వు ఆ స్థితిలో ఉండు. ఇదంతా ఉండు, జస్ట్ ఆడుకో, ఇదంతా ఒక యాక్షన్ నడుస్తుంది అనే చెప్పారు. ఇదంతా సృష్టే ఒక రచన. ఈ పుస్తకం ఇంతకంటే రచన, మన జీవితం అంతకంటే రచన. అంతకంటే నాటకం కాకేముంది? ఈయన ఏం చేశాడు? పాత్రలన్నీ సృష్టించి చెప్తున్నాడు కదా. నువ్వు ప్రపంచాన్ని కూడా అలా ఒక పాత్రలాగా చూసుకుంటూ ఏ పాత్రలోకి వెళ్తే ఆ పాత్రలో బ్రహ్మాండంగా యాక్షన్ చేయి. ఈ పాత్రలో ఈమె జీవించింది అంటుంటారు కదా. మా పిల్లలు ఎగతాళి చేస్తుంటారు, అమ్మ 10 రూపాయలు చేయమని, 10 రూపాయలు చేయమంటే 100 రూపాయలు చేసి వచ్చింది అంటుంటారు సినిమా ఆర్టిస్టులని వాళ్ళని పట్టుకొని. మనం కూడా ఏంటి, 10 రూపాయలకి 100 రూపాయలు యాక్షన్ చేస్తాం. ఏ రోల్లో ఉంటారో ఆ రోల్లో ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది ఎంత నాటకం నడుస్తుంది. లోపల నేను నా జ్ఞానస్థితిలో ఉన్నాను, నేను 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 నాది కాదు అని అంటాడు. ఇక్కడ ఒక లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాడు. ఇప్పుడు నా జ్ఞానానికి నాది కాదు అని తెలుస్తుంది కదా, మరి నా జ్ఞానాన్ని కనుక్కోవటానికి నాకు ఏంటి? దాన్ని ఏమంటాడు? 2 పదాలు వాడతాడు తమాషగా, విచారణ, వికారం అంటాడు. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటి? హేతువేంటి, ప్రమాణం ఏంటి? మరి నేనే నా దగ్గరే ఆ జ్ఞానం ఉందనడానికి నాకు ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి కదా అంటాడు. అది ఇంకా సరిగా నాకు అర్థమై కానట్టు నాకు తెలియదు. కానీ ఇప్పుడు నా మనసు ఉందని నాకు ప్రమాణం ఏంది? నా మనసు ఉంది, నేనున్నానని నాకు ప్రమాణం ఏంది? నేనున్నా, అంతే కదా. నాది అంటున్నాను, కానీ నేను అంటున్నా. ఆ నేను అనేటువంటి జ్ఞానానికి ప్రమాణం ఏంది అనేటువంటి విషయాన్ని రేపు కొంచెం అర్థం చేసుకుందాం. చాలాసేపు అయిపోయింది. నమస్తే.